వెల్కమ్ టు ఏవీ న్యూస్. తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రధాన అనుచరుడైన రామసహాయం కృష్ణకిషోర్ రెడ్డి మంగళవారం తమ గ్రామానికి చెందిన సుమారు 2500 మంది అనుచరులతో కలిసి తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీనివాస గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని తెలుపుతూ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం తిరిగి తన సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉన్నట్టు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వేల్పుల ఐలయ్య, మాజీ ఉప సర్పంచ్ రామలింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చల్లా అశోక్ గారు, వెంకటస్వామి గారు, దయచేసి అందరూ తప్పులు పక్కన జై జెండాలు కప్పుకున్న వాళ్ళు అట్లా వెళ్ళిపోమాను. సోమారం గ్రామం మాజీ ఎంపీటీసీ రమేష్, తొందర రావాలి, టైం లేదు, దయచేసి తొందర రావాలి. ఎవరైనా పక్క అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ గొప్ప మనసు, ఎవరు ఎట్లా వచ్చినా కానీ పెద్ద మనసు వేసుకొని అందరూ కూడా అర్థం చేసుకోండి. పార్టీ ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.